అంటే ఎలాంటి ప్రోడక్ట్? మట్టితో తయారు చేసిన కుక్కర్స్. వాట్? మట్టి కుక్కరా? అవును తారక్ సార్. మట్టితో చేసిన పాత్రల్లో వంటలు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే అల్యూమినియం కుక్కర్ స్థానంలో మట్టి కుక్కర్లు వాడితే ఇంకా గొప్పగా ఉంటుంది. నిలవిని ఐడియా అదిరిపోయింది. చూసావా, నిన్ను నమ్మి అంత పెద్ద స్థానంలో కూర్చోబెట్టినందుకు ఎంత గొప్ప ఐడియా ఇచ్చావో. థ్యాంక్ యూ సో మచ్ తారక్ సార్. నువ్వు సూపర్. నిలవిని పద పద, టైం అవుతుంది, వెళ్దాం. ఈ రోజు నుంచే ఆ నీలవేణి CEO కుర్చీలో కూర్చోవడం మొదలుపెట్టిందంటే ఇక అందులోనే పాతుకుపోతుంది. నువ్వెంత ప్రయత్నించినా దాన్ని మళ్ళీ ఆ పదవి నుంచి దించలేవు. తర్వాత నీ ఇష్టం. దాని గురించి ఆలోచిస్తున్నాను. అసలే ఒళ్ళంతా దెబ్బలతో ఉంటే ముళ్ళ కంపొచ్చి ఆ దెబ్బల మీద పడ్డట్టు ఊరికి మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేస్తూ ఉండకు. నేను ఆలోచిస్తున్నాను కదా. ఏంటి, నీలవేణ్ణి ఎలా దించేయాలి, నీలవేణ్ణి పదవి నుంచి ఎలా తొలగించాలని తెగ ఆలోచనలు చేస్తున్నట్టున్నారు. అర్హత లేని వాళ్ళని తీసుకెళ్లి CEO స్థానంలో కూర్చోబెట్టారు కదా. వాళ్ళకి అర్హత లేదని మీరు తీసుకున్న నిర్ణయం ఒక్క పిచ్చి నిర్ణయం అని మీకు రుజువు చెయ్యాలి కదా. అది రుజువు చేయటం నీ వల్ల కాదులే. ఎందుకంటే తారక్ అన్ని రకాలుగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఎంత గొప్పవాడైనా ఒక్కోసారి పప్పులో కాలేస్తాడనడానికి ఇప్పుడు తారకే నిదర్శనం అనిపిస్తోంది. ఇక నుంచి కంపెనీ పతనానికి నాంది పలుకుతున్నారు నీ తండ్రి కొడుకులు. అది చూస్తూ కూర్చోను. ఆ పతనాన్ని నేనే ఆపుతాను. ఏంటాడి ఇది? కంపెనీ అభివృద్ధి కోసం ఇంట్లోనే మీటింగ్ పెట్టినట్టున్నారు. ఇక బోర్డు మీటింగ్కి వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటా కదా. ఇక్కడ మీటింగుల వల్ల ప్రయోజనం లేదురా. ఊరికే ఒకరి మీద ఒకరు అరుచుకోవడానికి, వాదించుకోవడానికి పనికొస్తాయి. ఇవి పనికిరాని మీటింగులు. డాడీ, మీటింగ్ అంటే గుర్తొచ్చింది. మీ ఆవిడ గారిని బోర్డు మీటింగ్లో 4 ముక్కలు మాట్లాడమని చెప్పండి. ఏదో టైం పాస్కి వచ్చి కూర్చుని బోర్డు మీటింగ్లో నేను కూడా ఉన్నానని షో ఆఫ్ ఇచ్చి పోవడానికి రావద్దని మాత్రం చెప్పండి. బుర్రలో ఏదైనా కాస్త గుజ్జుంటే బోర్డు మీటింగ్లో ఐడియాలు కొంచెం కక్కమని చెప్పండి. ఏంటండి వీడు మాట్లాడేది? ఇన్ని రోజులు నేను ఎలాంటి ఐడియాస్ ఇవ్వకుండానే కంపెనీ డెవలప్ అయిందా? కంపెనీకి ఒక మార్గదర్శిగా నేను ఒక దారి వెయ్యకుండానే కంపెనీ ఇంత అభివృద్ధి చెందిందా? నా ప్రమేయం లేకుండానే కంపెనీ ఎదిగినట్టు మాట్లాడుతున్నారేంటి? నా వల్లే అయిందని డబ్బాలు కొట్టుకోవడం కాదు. అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు కంపెనీ కోసం కాస్తైనా చేసి చూపించాలి. అంతేలే. ఎవరెవరినో పైకి తీసుకెళ్లడం కోసం కంపెనీని పైకి తీసుకొచ్చిన వాళ్ళనే ఇప్పుడు తొక్కేయాలనుకుంటున్నారు. వెనక వదిలేయాలనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. డాడీ, నాకు ఎక్కువసేపు డిస్కస్ చేయడానికి టైం లేదు. ఈ రోజు మన కంపెనీ CEO అయిన నీలవేణి ఒక గొప్ప ఐడియా ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసి బోర్డు మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్లాన్లో ఉన్నాను నేను. నీలవేణి ఇచ్చింది నిజంగా అద్దరిపోయే ఐడియా. అది బోర్డ్ మీటింగ్లో పెడితే ఆ ఐడియాకి చప్పట్ల వర్షం కురుస్తుంది. కంపెనీకి వెళ్లే లోపు నేను నీలవేణి కొంచెం దాని గురించి డిస్కస్ చేయాలి. మాకు ఎక్కువ టైం లేదు డాడీ. బాయ్ బాయ్ డాడీ, వస్తాను. బాయ్ డాడీ. నీలవేణి పద పద.
మాత్రం కారులో ఉన్నట్టుంది, మనసు మాత్రం ఎక్కడో కారు మేఘాల్లో విహరిస్తున్నట్టుంది. ఎందుకంత డీప్గా ఆలోచిస్తున్నావు? మీరు పెద్దమ్మ గారితో మాట్లాడే మాటల గురించి. ఆవిడ గారికి కరెక్ట్ డోస్లోనే తగిలించానా? అయ్యో తారక్ సార్, ఎందుకు మీ అమ్మగారితో అంత కోపంగా మాట్లాడతారు? ఆవిడ నొచ్చుకునే విధంగా ఎందుకు ప్రవర్తిస్తారు? అలాంటి వాళ్ళతో ఆ విధంగానే ప్రవర్తించాలి. ఆవిడ ఒక సెల్ఫిష్ పర్సన్. ఆవిడ బాగుంటే చాలు, తన చుట్టూ ఉన్నవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటుంది. ఆవిడతో అలాగే మాట్లాడాలి. మీరేవేవో మాటలు అనేసి వెళ్ళిపోతారు, తర్వాత దాని ప్రభావం నా మీద పడుతుంది. ఏం నిలవిని, వాళ్ళు నిన్ను మళ్ళీ ఏమైనా అంటారని భయపడుతున్నావా? వాళ్ళు అంటారని కాదు సార్, అసలు మీరే అనకుండా ఉంటే బాగుంటుంది కదా. చూడు నిలవిని, కొంతమందికి ప్రేమగా చెప్తే వింటారు, కొంతమందికి మామూలుగా చెప్పినా వింటారు, కొంతమందికి మాత్రం కొట్టినట్టే చెప్పాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చేయాల్సిందేంటో వాళ్ళకి అర్థమవుతుంది. దేని గురించి మాట్లాడినా మీరు ఏదో ఒక లాజిక్ చెప్తారు. ఏం నిలవిని, పూలు కావాలా? అవును తారక్ సార్. అమ్మా, 2 మోర్లు మల్లెపూలు ఇవ్వవా? అలాగేనమ్మా. 2 మూరలేని సరిపోతాయి నిలవిని, మొత్తం తీసేసుకో. డబ్బుల గురించి నువ్వు ఆలోచించకు. తారక్ సార్, మీరు ఈ గంప మల్లెపూలకే కాదు, ఒక తోట మల్లెపూలకు కూడా డబ్బులు ఇవ్వగలరు. ఆ విషయం నాకు తెలుసు. కానీ మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకోవాలి, లేదంటే వేస్ట్ అయిపోతాయి. ఉదాహరణకి పువ్వులైనా మరి ఏదైనా ప్రోడక్ట్ అయినా మన అవసరానికి మించి తీసుకుంటే మనీ వేస్ట్తో పాటు ఆ ప్రోడక్ట్ వేస్ట్ అయిపోతుంది. మీ ఆవిడ చాలా మంచి మాట చెప్పింది బాబు. ఈ కాలంలో ఏ వస్తువునైనా సరిగ్గా ఉపయోగించుకోవడం ఎవ్వరికీ రావటం లేదు. అవసరానికి మించి తీసుకోవడం, ఆ తర్వాత వ్యర్థంగా పడేయడం, ఇదే ఇప్పుడు జనాలు చేస్తున్న పని. ఈ కాలంలో కూడా మీ ఆవిడ ఇంత జాగ్రత్తగా ఉన్నారంటే భలే ఆశ్చర్యంగా ఉంది. మీ ఆవిడ నిజంగా సూపర్ బాబు. మా ఆవిడ ఈ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ సూపరే సూపర్. తారక్ సార్, ఇంకా ఆపుతారా? ఆపడం ఎందుకు నిలవేని? నీలాగా ఎంతమంది ఆలోచిస్తున్నారు. నా అంచనా తప్పు కాదు నిలవేని. థ్యాంక్ యూ బాబు. నిలవేని పద. అమ్మా, మీకు రావాల్సిన డబ్బులు తీసుకుని మిగిలిన చిల్లర ఇవ్వండి. అలాగేనమ్మా. తారక్ సార్, ఆవిడ కష్టానికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. అలాగే మన కష్టం కూడా వృధా పోకుండా దాచుకోవాలి. ఎక్కువ ఉన్నాయి కదా అని ఇవ్వడం గొప్ప అనిపించుకోదు. ఉన్న వాటిని ఎంత సక్రమంగా వాడుతున్నామన్నదే గొప్ప విషయం. ఇది పొదుపు కాదు, పిసినారితనము కాదు, కష్టపడి సంపాదించిన డబ్బుల్ని గౌరవించడం. మీరు వదిలేయాలనుకున్న ఈ చిల్లర నిజంగా ఇంకొకరికి అవసరం పడుతుంది. అప్పుడిస్తే దాని విలువ పెరుగుతుంది. నిలవేని, నువ్వు అమాయకంగా కనిపిస్తావు, కానీ కొన్ని విషయాలు నీ దగ్గరే నేర్చుకోవాలి. అబ్బా తారక్ సార్, ఇక ఆపండి, పదండి వెళ్దాం. పద.
అది అది పక్క రాజ్యంలో మన గూఢచారులతో మాట్లాడుతుందేమో. ఈయనొకడు ఆ తలకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి ఇలా తలతిక్కగా మాట్లాడుతున్నాడు. అక్క బావ గురించి వదిలేసే ముందు అమ్మ ఎవరితో మాట్లాడుతుందో అది తెలుసుకో. వీళ్ళేంటి నన్ను కూరలో కరేపాకులా ఇలా తీసి పారేస్తున్నారు? వీళ్ళ కార్యక్రమాల్లో నేను కూడా గట్టిగా భాగం అవ్వాలి. అది 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 మన రాయబారుల్ని కూడా పక్క రాజ్యానికి పంపించే ప్రయత్నాలు ముమ్మరం చేద్దామా? నిమిష డౌటే లేదే, మీ బావకి పిచ్చెక్కినట్టుంది. అలా అంటావేంటక్క, ఎంతైనా మీ ఆయన కదా. ఆయన బాగున్నప్పుడు ఏం చేశారు కనుక పక్క నుండి పిచ్చి పిచ్చి సలహాలే కదా ఇచ్చేవారు. అప్పటికి ఇప్పటికీ నాకు పెద్దగా ఏం తేడా తెలియడం లేదు. అంటే నన్నప్పుడు ఇప్పుడు పిచ్చోడిలాగా చూస్తున్నారా? అమ్మని అసలే ఊచక పుల్లలాగా తీసి పారేస్తున్నాడు తారక్. అలాంటిది అమ్మ ఇప్పుడు ఆ బోర్డు మీటింగ్లోకి వెళ్లకుండా ఇక్కడే ఫోన్లో బాతకానీ కొడుతూ ఉంటే ఇక అమ్మకి అక్కడ ఎవరు విలువిస్తారు? నువ్వు చెప్పేది నిజమక్క. అమ్మకి రోజు రోజుకి ఆఫీస్లో విలువ తగ్గిపోతుంది. ఇలా మీటింగ్లోకి కూడా వెళ్లకుండా ఉంటే అమ్మని ఆఫీస్ వాళ్ళు పూర్తిగా మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. అయినా ఇవన్నీ అమ్మకి మనం చెప్పాలా ఏంటి? ఒక పక్క ఎందుకు పనికిరాని ఆ నీలవేణిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు అన్నయ్య. సింహాసనం మీద కూర్చున్న వాడే మహారాజు అవుతాడు. ఆదేశాలు ఇచ్చేవాడు అందరికి అధికారవుతాడు. ఈ చిన్న చిన్న సైనికుల్ని ఎవరు పట్టించుకుంటారు? ఆ నీలవేణి ఇప్పటికే ఆఫీస్లో అందరికొక మహారాణి అయిపోయింది. అమ్మ ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ఒక సైనికురాల్లా మిగిలిపోతుంది. నువ్వైనా కాస్త అమ్మకి చెప్పొచ్చు కదక్క. అసలు అమ్మ మనసులో ఏముందో, ఏం చేయబోతుందో కనీసం మనకైనా చెప్తే ఏదో ఒక సలహా ఇచ్చేవాళ్ళం. కొన్ని మన దగ్గర కూడా అమ్మ దాస్తుంది. అవును అవును అత్తయ్య గారు మన మనిషిలాగే నటిస్తూ పక్క రాజ్యం వాళ్ళతో చేతులు కలిపారేమోనని అనుమానంగా ఉంది. అవ్వండి, మీకు దండం. దయచేసి మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. మీరు మాట్లాడుతూ ఉంటే మీతో పాటు మాకు కూడా పిచ్చెక్కేలా ఉంది. అదేం లేదు నిలవేణి. బోర్డు మీటింగ్ ఒక్కసారి ఫిక్స్ అయ్యాక ఖచ్చితంగా అది జరగాల్సిందే. హలో అశోక్, నేను మీటింగ్ రూమ్లో ఉన్నాను. మీటింగ్ రూమ్లో ఎవరు కనిపించట్లేదండి. ఒకసారి ఇక్కడికి రా. అలాగే తారక్, వస్తున్నాను. అశోక్, ఏమైంది? మీటింగ్ రూమ్లో ఎందుకెవరూ లేరు? ఇక్కడెందుకుంటారు? అందరూ మీ ఇంటికి వెళ్తే. మా ఇంటికి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మనకి బోర్డు మీటింగ్ ఉంది కదా. ఆ మీటింగ్ కోసమే అందరూ మీ ఇంటికి వెళ్ళారు.
మీరంతా ఇక్కడికి వచ్చారేంటి? ఆఫీసులో బోర్డు మీటింగ్ ఉంది కదా, క్యాన్సిల్ అయిందా ఏంటి? క్యాన్సిల్ అవడం అలాంటిదేం లేదు సార్. బోర్డు మీటింగ్ జరుగుతుంది. అందరూ ఇక్కడే ఉంటే ఇంకా బోర్డు మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? అశోక్, నాకేం అర్థం కావట్లేదు. బోర్డు మెంబర్స్ అందరికీ మా ఇంట్లో ఏం పని? కాదంబరి మేడం బోర్డు మెంబర్స్ అందరికి ఫోన్ చేసి మీటింగ్ ఇంట్లో అరేంజ్ చేశారు. వాట్? బోర్డు మెంబర్స్ అందరినీ ఇంటికి పిలిచి మీటింగ్ ఇంటి దగ్గరే అరేంజ్ చేసిందా?